మిమ్మల్ని అందరినీ ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా. మీకు ఒక పెద్ద ప్యాలెస్ ఉంటే, మీకు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఉంటే, అలాగే మీరు ఏదైనా కోరితే ఇలా చిటిక వేస్తే అన్నీ మీ దగ్గరికి వస్తే, అలాంటి జీవితాన్ని మీరు వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోతారా? నిజానికి మనలో చాలా మంది మన ఇంట్లో ఏసీ ఉంటే చాలు, ఫోన్ ఉంటే చాలు, వైఫై ఉంటే చాలు, అన్ని సాధించేసామని అనుకుంటారు. కానీ మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే వ్యక్తి అలా కాదు. ఆయన ఒక యువరాజు. ఒకవేళ ఆయన గనక రాజుగా కొనసాగితే ఆయన జీవితం మొత్తం సుఖవంతంగా ఉండేది. అలాంటి వ్యక్తిని కేవలం ఒక్క ప్రశ్న ఆయన్ని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఆ ప్రశ్నలు ఏంటంటే, అసలు మనిషి ఎందుకోసం పుడతాడు, ఎందుకని ముసలివాడు అవుతాడు, ఎందుకని మనిషికి జబ్బులు వస్తాయి, చివరికి ఆ మనిషి ఎందుకోసమని చనిపోతాడు, అసలు ఇటువంటి బాధలన్నింటికి ఏదైనా పరిష్కారం ఉందా? ఈ ఒక్క ప్రశ్న ఆయన జీవితాన్ని మొత్తం మార్చేసింది. ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్తా. అయితే దశావతారం సిరీస్ లో భాగంగా 8వ అవతారం శ్రీకృష్ణుడిది. ఆ తర్వాత 9వ అవతారం కొన్ని సాంప్రదాయాల ప్రకారం మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుంటున్న బుద్ధుడిది. కానీ కొన్ని మన హిందువుల సాంప్రదాయం ప్రకారం 9వ అవతారం బలరాముడిగా కూడా పరిగణిస్తారు. అందుకోసమని మనం ఈ వీడియోలో బుద్ధుడి అవతారం గురించి మాట్లాడేసి తర్వాత వీడియోలో బలరాముడి గురించి మాట్లాడుకుందాం. 2 అవతారాల గురించి చాలా క్లారిటీగా తెలుసుకుందాం. అయితే విష్ణుమూర్తి దశావతారాల్లో భాగంగా ఈ 9వ అవతారం బుద్ధుడి అవతారాన్ని ఎందుకు ఎత్తుకున్నాడు? ఆ రోజుల్లో ధర్మం పేరుతో జంతు బలులు అనేవి చాలా ఎక్కువయ్యాయి. మనుషులు బయటకి ధర్మం అని చెబుతున్నా సరే, కానీ వారి లోపల మాత్రం ప్రేమ, కరుణ, దయ అనేవి మొత్తం చచ్చిపోయాయి. అప్పుడు ఈ ప్రపంచానికి ఒక విషయం చెప్పవలసి వచ్చింది. అసలు ధర్మం అంటే కోపం కాదు, ధర్మం అంటే కేవలం ప్రేమ, కరుణ, దయ అని ఈ ప్రపంచానికి చెప్పవలసిన సిచ్యువేషన్ వచ్చింది. అందుకే శ్రీ మహావిష్ణువు 9వ అవతారంగా ఖడ్గం పట్టుకొని రాలేదు, యుద్ధం చేయడానికి రాలేదు. ఒక మంచి మాటతో, ప్రశాంతమైన చిరునవ్వుతో, మనిషి యొక్క జీవితాన్ని మార్చే జ్ఞానంతో వచ్చింది. మరి ఆ అవతారాన్ని ఎత్తుకున్న గొప్ప వ్యక్తి ఎవరు? అసలు ఆయన పుట్టినప్పుడు అక్కడున్న వాళ్ళు ఎందుకని ఆశ్చర్యపోయారు? అంతటి గొప్ప అవతారం పుట్టినప్పుడు ఒక మహర్షి ఎందుకని ఏడ్చాడు? ఆ కన్నీళ్ల వెనుక ఉన్న అసలైన కారణం ఏంటి? మనం ఈ వీడియోలో చాలా క్లియర్ గా తెలుసుకుందాం. కాబట్టి మీరెక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు బుద్ధుడి యొక్క అవతారం గురించి చాలా క్లారిటీ అనేది వస్తుంది. సుమారు 2500 సంవత్సరాల క్రితం ఈ రోజు నేపాల్లో ఉన్న లుంబిని అనే ప్రాంతంలో శాక్య అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని శుద్ధోధనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఈ రాజు చాలా మంచివాడు. ప్రజలందరూ కూడా ఆ రాజుని చాలా గౌరవించేవారు. కానీ ఆ రాజుకు ఒక పెద్ద బాధ ఉండేది. ఆ బాధ ఏంటంటే అతనికి సంతానం లేకపోవడం. ఇలా చాలా సంవత్సరాలు, చాలా రోజులు గడిచాయి. ఈ రాజు యాగాలు, యజ్ఞాలు, ధర్మాలు అన్ని పాటించుకుంటూ చేశాడు. చివరికి ఆ రాజుకి ఒక కుమారుడు జన్మించాడు. ఆ పుట్టిన బిడ్డకి సిద్ధార్థుడు అనే పేరు పెట్టుకున్నాడు. సిద్ధార్థుడు అంటే అనుకున్నది సాధించేవాడు అని అర్థం. కానీ సిద్ధార్థుడు పుట్టినప్పుడు జరిగిన సందర్భం అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. కొందరు మహర్షులు, జ్యోతిష్యులు అందరూ కూడా ఆ బాబు పుట్టిన జాతకాన్ని చూసి ఆ రాజుతో ఒక మాట చెప్పారు. మీ కుమారుడు సాధారణమైన వ్యక్తి కాదు. ఆయన ముందున్న 2 మార్గాల్లో ఒక మార్గాన్ని ఎంచుకుంటాడు. ఒకవేళ ఇదే రాజు ఈ రాజభవనంలోనే ఉంటే మాత్రం ప్రపంచాన్నే జయించిన చక్రవర్తి అవుతాడు. కానీ ఇదే సిద్ధార్థుడు ఒకవేళ ప్రజల యొక్క బాధలను గనుక చూస్తే ఈ ప్రపంచాన్ని మార్చేసే ఒక మహాజ్ఞాని అవుతాడు. మహర్షులు చెప్పిన ఆ మాటలు విని శుద్ధోధనుడికి ఎంతో భయం వేసింది. వెంటనే శుద్ధోధనుడు, నా కొడుకు ఒక మహారాజు కావాలి కానీ సన్యాసి కాకూడదు అని తన మనసులో అనుకుంటాడు. అప్పటి నుండి శుద్ధోధనుడు ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు. నా కొడుకైన సిద్ధార్థుడు అసలు బాధ అనేదే చూడకూడదు, వృద్ధులనైతే అసలుకే చూడకూడదు, ఇంకా జబ్బు పడిన వాళ్ళని కూడా చూడకూడదు, మరణం అంటే ఏమిటో కూడా నా సిద్ధార్థుడికి తెలియకూడదు. కాబట్టి ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తా. మన అమ్మా నాన్నలు కూడా మనకి ఇలాగే అనుకుంటారు కదా, మా పిల్లాడికి ఎలాంటి కష్టాలు రాకూడదని. కానీ జీవితానికి సంబంధించిన సత్యాన్ని ఎంతవరకు ఎవరు దాచగలరు? ఆ రాజభవనం యొక్క గోడలు సిద్ధార్థుడికి బయట ప్రపంచం నుంచి దూరంగా ఉంచగలిగాయి, కానీ విధి నుంచి మాత్రం అతన్ని దూరంగా ఉంచలేకపోయాయి. అదే విధి ఇంకొన్ని సంవత్సరాల్లో సిద్ధార్థుని యొక్క జీవితం మార్చేయబోతుంది. సిద్ధార్థుడు జన్మించినప్పటి నుంచి అతనికి ఏ లోటు లేకుండా అదే రాజభవనంలో ఉంచి పెంచారు. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఆ సిద్ధార్థుని పెంచారు. ఒకవేళ సిద్ధార్థుడు ఎక్కడికైనా బయటకు వెళ్తే అందమైన తోటలు, సంగీతాలు, నృత్యాలు, ఇలా కేవలం ఆనందమైన జీవితం మాత్రమే కనబడేలా
శుద్ధోదనుడు చూసుకున్నాడు. ఇక్కడ శుద్ధోదనుడు అనుకున్నది ఒకటే మాట, నా కొడుక్కి బాధ అనే మాట కూడా తెలియవద్దు అని. కాబట్టి కాలం గడుస్తూ ఉంది, మన సిద్ధార్థుడు యువకుడయ్యాడు. విద్యల్లో, విలువిద్యల్లో, గుర్రపు స్వారిలో, కత్తి స్వాములో అందరికంటే కూడా మన సిద్ధార్థుడు ముందుండేవాడు. కానీ ఎవరిని కూడా చిన్న చూపు చూసేవాడు కాదు. జంతువులను, పక్షులను, మనుషులను అందరినీ సమానంగా చూసేవాడు. ఒకసారి ఒక హంసకి బాణం తగులుతుంది. ఆ బాణం తగిలిన వెంటనే ఆ హంసని కాపాడతాడు. అప్పుడు అతను ఏం చెప్తాడు అంటే, ఏ జంతువునైనా ఏ పక్షినైనా మనం కాపాడితేనే దానిపైన మనకు హక్కు ఉంటుంది అని చెప్పాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సిద్ధార్థుడి యొక్క ఆలోచనలు చాలా భిన్నంగా ఉన్నాయని చెప్పి అర్థమైంది. కొంతకాలానికి ఈ సిద్ధార్థుడికి యశోధరతో వివాహం జరిగింది. రాను రాను సిద్ధార్థుడికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడికి రాహులుడు అని పేరు పెట్టుకున్నాడు. అప్పుడు శుద్ధోదనుడు అయిన రాజు చాలా సంతోషపడ్డాడు. ఇక నా కుమారుడు అతని కుటుంబ బాధ్యతల్లో చాలా బిజీగా ఉంటాడు అని అనుకున్నాడు. కానీ జీవితం అనేది మనం అనుకున్నట్టు ఉంటే అసలు చరిత్ర అనేది ఉండదు కదా. అలా కాలం గడుస్తున్నప్పుడు ఒక రోజు సిద్ధార్థుడు బయట ప్రపంచానికి వెళ్ళాలని అనుకున్నాడు. కేవలం అప్పుడు ఆయన తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం అతని యొక్క జీవితాన్నే కాదు, ఈ ప్రపంచం యొక్క మొత్తం స్థితిగతుల్నే మార్చేసింది. బయట సిద్ధార్థుడు చూసేది కేవలం 4 దృశ్యాలు మాత్రమే, కానీ ఆ 4 దృశ్యాలే ఒక యువరాజును బుద్ధుడిగా మార్చాయి. సిద్ధార్థుడు మొదటిసారి రాజభవనం నుంచి బయటకు వచ్చాడు. ఇలా బయటకు వస్తున్నాడు అన్న విషయం తెలుసుకున్న శుద్ధోదనుడు వెంటనే అక్కడున్న వీధులన్నీ కూడా శుభ్రం చేయించాడు. వృద్ధులు, రోగులు, బాధలో ఉన్నవారు ఎవ్వరు కూడా సిద్ధార్థుడికి కనిపించకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసేసుకున్నాడు. కానీ విధిని ఎవరు ఆపగలరు? మొదటగా సిద్ధార్థునికి ఒక వృద్ధుడు కనిపించాడు. పంగిపోయిన శరీరం, తెల్లని జుట్టు, చేతిలో కర్ర. అడుగులు వేయడానికి కూడా ఆ వృద్ధుడు చాలా కష్టపడుతున్నాడు. అది చూసిన సిద్ధార్థుడు అతని రథసారథి అయిన చన్నాతో, చన్నా, ఈ తాతయ్యకి ఏమైంది అని చెప్పి అడుగుతాడు. ఆ మాటలకు చన్నుడు, ఈ తాతకి వృద్ధాప్యం అయ్యింది, మనిషి పుట్టిన ప్రతి వాళ్ళు కూడా వృద్ధాప్యానికి ఖచ్చితంగా చేరుకుంటారు అని చెప్పాడు. దానికి సిద్ధార్థుడు, అయితే నాకు కూడా వృద్ధాప్యం వస్తుందా అని అడుగుతాడు. అప్పుడు చన్నుడు, అవును, ఖచ్చితంగా పుట్టిన ప్రతి మనిషికి, అలాగే మీకు కూడా వృద్ధాప్యం వస్తుంది అని చెప్పి సమాధానం ఇచ్చాడు. కొద్దిసేపటికి సిద్ధార్థుడు ఒక రోగిని చూశాడు. అలా రోగిని చూసినప్పుడు చన్నుడితో, చన్న, ఇతను ఎందుకని ఇలా విలవిల్లాడుతున్నాడు అని అడిగాడు. ఆ మాటలకు చన్నుడు, ఇది అనారోగ్యం, డబ్బున్న వాడికైనా, రాజైనా, పేదవాడికైనా, ఎవ్వరికైనా సరే రోగం అనేది వస్తుంది అని చెప్పి సమాధానం చెప్పాడు. అప్పుడు సిద్ధార్థుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. అలా ముందుకు వెళ్ళినప్పుడు ఒక మృతదేహాన్ని చూశాడు, అంటే ఒక శవాన్ని చూశాడు. అంతేకాకుండా ఆ శవం చుట్టూ చాలా మంది ఏడుస్తూ కూర్చున్నారు. అది చూసిన సిద్ధార్థుడు, వీళ్ళందరూ ఎందుకని ఏడుస్తున్నారు, అతను ఎందుకని అలా పడుకున్నాడు అని చెప్పి అడుగుతాడు. ఆ మాటలకు చన్నుడు, దీన్నే మరణం అంటారు రాజకుమారా. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా మరణించాల్సిందే, ఈ భూమిని విడిచి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి సమాధానం ఇస్తాడు. ఆ మాటలన్నీ విన్న తర్వాత సిద్ధార్థుడు ఒక్కసారి మౌనంలోకి వెళ్ళిపోతాడు. అయితే ఎంత రాజైనా సరే, ఎంత సంపాదించినా సరే, ఎంత పేరు తెచ్చుకున్నా సరే, చివరికి మనం ఖచ్చితంగా మరణించవలసిందే, చనిపోవలసిందే అని చెప్పి తన మనసులో తాను అనుకున్నాడు. అలానే ఆలోచించుకుంటూ సిద్ధార్థుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. అలా ముందుకు వెళ్ళినప్పుడు ఈసారి సిద్ధార్థుడికి ఒక సన్యాసుడు కనిపించాడు. అతని ముఖంలో ప్రశాంతత, అతని కళ్ళల్లో ఎటువంటి భయం లేదు. అతను చాలా ఆనందంగా ఉండడం కనిపించింది. అప్పుడు సిద్ధార్థుడు చన్నుడితో, ఈ సన్యాసి ఎవరు అని చెప్పి అడిగాడు. దానికి చన్నుడు, ఇతను జీవితం గురించి తెలుసుకోవడానికి అన్ని వదిలేసి చాలా ప్రశాంతంగా ఉన్న వ్యక్తి అని చెప్పి సమాధానం ఇస్తాడు. ఆ క్షణంలో సిద్ధార్థుడు ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు. నేను కూడా ఈ జీవితానికి సంబంధించిన నిజాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మన జీవితాన్ని కూడా మార్చేసేది కేవలం పెద్ద పెద్ద సంఘటనలు మాత్రమే కాదు, కేవలం ఒక చిన్న నిజం కూడా మన జీవితాన్ని మార్చేస్తుంది. సిద్ధార్థుడు చూసిన కేవలం ఆ 4 దృశ్యాలు మాత్రమే, అంటే సాధారణమైన 4 దృశ్యాలు మాత్రమే అతని జీవితాన్ని మార్చేశాయి. ఇప్పుడు సిద్ధార్థుడు ఆయన జీవితంలో ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాడు. సిద్ధార్థుడు ఆ రోజు ఇంటికి వచ్చేశాడు. అదే రోజు రాత్రి
రాజ్యం మొత్తం కూడా నిద్రపోతుంది. కానీ ఈ సిద్ధార్థుడికి నిద్ర అనేది పట్టలేదు. ఒకవైపు తన భార్య అయిన యశోధర, ఇంకోవైపేమో తన చిన్న కుమారుడైన రాహులుడు, ఇంకొక వైపేమో ప్రపంచంలోని కోట్లాది మంది యొక్క బాధలు. చివరికి సిద్ధార్థుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఈ ప్రపంచంలోని బాధలన్నింటికి కూడా పరిష్కారం వెతకకుండా నేను ఇక్కడే ఆగిపోలేను. వెంటనే రాత్రిపూట ఒక గుర్రం కంఠంపై అతను చెన్నుడితో కలిసి రాజభవనాన్ని వదిలిపెట్టి బయటకి వచ్చేశాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత అతని దగ్గర ఉన్న రాజ వస్త్రాలు అలాగే ఆభరణాలు అన్ని కూడా చెన్నుడికి ఇచ్చి పంపించేశాడు. అలా వెళ్ళేటప్పుడు ఈ వస్త్రాలు ఈ ఆభరణాలు అన్ని కూడా, ఓ చెన్న, మా తండ్రి గారైన శుద్ధోధనుడి గారికి ఇవ్వండి అని చెప్పి ఆజ్ఞాపించాడు. అప్పటి నుండి ఒక యువరాజు యొక్క జీవితం అనేది ముగిసిపోయింది. సత్యాన్ని వెతికే ఒక సాధకుడి జీవితం మాత్రమే మొదలైంది. కాబట్టి మనమందరం కూడా కేవలం కొన్ని చిన్న చిన్న అలవాట్లు, మందు తాగడం, సిగరెట్ తాగడం, ఇటువంటి చిన్న చిన్న అలవాట్లనే మార్చుకోవడానికి మనం చాలా ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నం చెయ్యడానికే మనం కొన్ని కోట్ల సార్లు ఆలోచిస్తాం. కానీ సిద్ధార్థుడు మాత్రం రాజ్యం, అధికారం, సంపద, కుటుంబం అన్ని వదిలేశాడు. ఎందుకంటే సిద్ధార్థుడి యొక్క లక్ష్యం అనేది సుఖంగా జీవించడం కాదు, ఈ ప్రపంచానికి శాంతిని పరిచయం చెయ్యడం. ఆ తర్వాత సిద్ధార్థుడు అనేక గురువుల దగ్గర విద్యని నేర్చుకున్నాడు. కఠినమైన తపస్సులు చేశాడు. రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలే గడిచిపోయాయి. కానీ ఆయన వెతుకుతున్న సమాధానం మాత్రం ఇంకా అతనికి దొరకలేదు. అలా 6 సంవత్సరాల ఒక కఠినమైన తపస్సు తర్వాత సిద్ధార్థుడికి ఒక విషయం అర్థమైంది. ఈ శరీరాన్ని బాధ పెడితే గనక జ్ఞానం రాదు, అలాగని సుఖాల్లో మునిగి తేలితే కూడా జ్ఞానం అనేది రాదు. సరైన మార్గం అనేది మధ్యలో ఉంటుంది. ఇదే రాను రాను మధ్యమ మార్గంగా ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత సిద్ధార్థుడు కొన్ని రోజుల తర్వాత బోధ్గయలోని ఒక రావి చెట్టు కింద కూర్చున్నాడు. నిజమైన సత్యం తెలుసుకునే వరకు నేను ఇక్కడి నుంచి లెవ్వను, ఈ చెట్టు కింద ఎలా అయితే కూర్చున్నానో అలా మాత్రమే ఉంటాను అని చెప్పి గట్టిగా నిర్ణయించుకున్నాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. ధ్యానంలోకి ఇంకా లోతుగా అలానే వెళ్తున్నాడు. చివరికి సిద్ధార్థుడు తనలోని అజ్ఞానాన్ని జయించాడు. మనిషి యొక్క బాధలకు అసలు కారణం ఏంటి, ఆ బాధల నుంచి ఎలా బయటపడాలో ఆయనకి స్పష్టంగా అర్థమైంది. ఆ ఒక్క క్షణం సిద్ధార్థుడు బుద్ధుడిగా మారిపోయాడు. ఇక్కడ బుద్ధుడు అంటే జ్ఞానం పొందినవాడు అని అర్థం. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బుద్ధుడు ఈ ప్రపంచాన్ని గెలవలేదు, కేవలం తన మనస్సును మాత్రమే గెలిచాడు. అలా మనస్సును గెలవడమే ఆయన్ని ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచేలా చేసింది. అయితే బుద్ధుడు జ్ఞానాన్ని పొందిన తర్వాత కేవలం ఆయన ఒక్కరు మాత్రమే ప్రశాంతంగా జీవించలేదు. నేను తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని కూడా ప్రపంచం మొత్తానికి చెప్పాలి, ప్రపంచానికి మొత్తం నేర్పించాలి అని చెప్పి ఆయన ముందుకు కదిలాడు. అక్కడి నుండే బుద్ధుడి యొక్క అసలైన ప్రయాణం మొదలైంది. కాబట్టి బుద్ధుడు జ్ఞానాన్ని పొందాడు. ఆయన అనుకుంటే అదే అడవిలో చాలా ప్రశాంతంగా జీవించగలడు. కానీ ఆ బుద్ధుడు అలా అనుకోలేదు. నేను తెలుసుకున్న ఈ సత్యం కేవలం నాకు మాత్రమే కాకుండా ఈ ప్రపంచం మొత్తానికి కూడా ఉపయోగపడాలి అని చెప్పి ఆ బుద్ధుడు నిర్ణయించుకున్నాడు. వెంటనే వారణాసి దగ్గర ఉన్న సారనాథ్కు వెళ్ళాడు. అక్కడ ఒకప్పుడు తనతో కలిసి తపస్సు చేసిన ఒక 5గురు సాధకులు ఉన్నారు. అయితే మొదట బుద్ధుణ్ణి వాళ్ళెవ్వరూ కూడా పట్టించుకోలేదు. తపస్సు మధ్యలో వదిలేసి వచ్చాడు అని చెప్పి చాలా కాలం అలానే అనుకున్నారు. కానీ బుద్ధుడి యొక్క ముఖంలో ఉన్న ప్రశాంతత అనేది వాళ్ళ యొక్క మనస్సులను మార్చేసింది. అప్పుడే బుద్ధుడు తన యొక్క మొదటి ఉపదేశాన్ని ప్రారంభించాడు. మన జీవితంలో బాధలనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఆ బాధలకి ఒక కారణం కూడా ఉంటుంది. ఆ కారణానికి ఒక పరిష్కారం కూడా ఉంటుంది. ఆ పరిష్కారానికి ఒక మార్గం కూడా ఉంటుంది అని చెప్పాడు. కాబట్టి ఇదే బుద్ధుడు చెప్పిన 4 ఆర్య సత్యాలు. అలాగే బుద్ధుడు ఇంకొక విషయం గురించి కూడా చెప్పాడు. మనిషి జీవితానికి ఎక్కువ సుఖం కూడా మంచిది కాదు, ఎక్కువ కష్టం కూడా మంచిది కాదు. మన జీవితంలో సమతుల్యత అంటే బ్యాలెన్సింగ్ అనేది చాలా మంచిది అని చెప్పాడు. ఇలా బ్యాలెన్స్ చేసేదాన్నే మధ్యమ మార్గం అంటారు. ఆ తర్వాత బుద్ధుడు అష్టాంగ మార్గం గురించి చెప్పాడు. సరైన ఆలోచన, సరైన మాట, సరైన పని, సరైన జీవన విధానం ఉంటే మనిషి అనేవాడు చాలా ప్రశాంతంగా జీవించవచ్చు అని చెప్పాడు. కాబట్టి ఈ రోజుల్లో మనం చాలా వ్యక్తులతో కోపంగా మాట్లాడి తర్వాత మనం బాధపడతాం. ఆవేశంలో ఎన్నో నిర్ణయాలు తీసుకొని తర్వాత మనం పశ్చాత్తాప పడతాం. అందుకే బుద్ధుడు ముందుగా మన యొక్క ఆలోచనల్ని మార్చుకోమన్నాడు. అదే మన జీవితాన్ని మార్చే మొదటి అడుగు అని చెప్పారు. ఆ మాటలు విన్న ఆ బుద్ధుడి దగ్గర ఉన్న 5గురు సాధకులే ఆ బుద్ధుడికి మొదటగా శిష్యులుగా మారిపోయారు. అక్కడి నుండే బౌద్ధ ధర్మం
ప్రపంచంలోకి ప్రయాణం అనేది ప్రారంభించింది. ఆ తర్వాత బుద్ధుడు ఒక్కచోట కూర్చోలేదు. గ్రామాలు, పట్టణాలు, రాజ్యాలు అన్ని కూడా తిరుగుతూ ప్రజలందరికీ కూడా జ్ఞానాన్ని పంచాడు. ఆయన దగ్గరికి ఎందరో రాజులు వచ్చారు, అలాగే పేదవాళ్ళు కూడా వచ్చారు, అలాగే బాధలో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. కానీ బుద్ధుడు మాత్రం వాళ్ళందరినీ ఎక్కువ తక్కువ అని కాకుండా సమానంగా చూశాడు. అలాగే వాళ్ళందరిలో కూడా చూసేది బుద్ధుడు కేవలం ఒక మనిషి యొక్క మంచి మనస్సు మాత్రమే. అయితే ఒక రోజు బుద్ధుడికి అంగుళిమాలుడు అనే ఒక దొంగ గురించి తెలిసింది. అతని యొక్క పేరు వింటేనే ప్రజలందరూ కూడా వణికిపోయేవారు. ఒకవేళ అంగుళిమాలుడు యొక్క దారిలో వెళ్తే గనక అక్కడి నుంచి తిరిగి రారు అని చెప్పుకునేవారు. అయినా సరే బుద్ధుడు ఆ అంగుళిమాలుడు యొక్క దారిలోనే నడిచాడు. వెంటనే ఆ అంగుళిమాలుడు బుద్ధుడిని చూసి అక్కడే ఆగు అని చెప్పి గట్టిగా అరిచాడు. కానీ ఎంత పరిగెత్తినా సరే బుద్ధుణ్ణి అంగుళిమాలుడు అందుకోలేకపోయాడు. చివరికి అంగుళిమాలుడు బుద్ధునితో అసలు నువ్వెందుకని ఆగడం లేదు అని చెప్పి అడిగాడు. వెంటనే బుద్ధుడు ఆ దొంగతో నేనెప్పుడో ఆగిపోయాను, ద్వేషం, కోప, అసూయం ఇవన్నిటి వెనుక ఎప్పుడో పడడం నేను ఆపేశాను, ఇంకా నువ్వే ఆగలేదు అని చెప్పి సమాధానం ఇస్తాడు. ఆ ఒక్క మాటతోనే ఆ దొంగ అయిన అంగుళిమాలుడి యొక్క జీవితం అనేది మారిపోయింది. వెంటనే అతని దగ్గర ఉన్న ఆయుధాలన్నీ కూడా పక్కన పడేసి బుద్ధుని యొక్క శిష్యుడిగా మారిపోయాడు. కాబట్టి ఇదే బుద్ధుడి యొక్క గొప్పతనం. ఆయన ఎవరిని కూడా భయపెట్టి మార్చడు. కేవలం అతని దగ్గర ఉన్న మంచి జ్ఞానంతోనే ఎదుటి వ్యక్తులను మార్చేస్తాడు. అందుకే మహారాజుల నుంచి సాధారణ వ్యక్తుల వరకు కూడా బుద్ధుణ్ణి అందరూ గౌరవించేవారు. ఆయన యొక్క బోధనలు మన భారతదేశం మొత్తం దాటి శ్రీలంక, చైనా, థాయిలాండ్, టిబెట్, జపాన్ వంటి ఎన్నో దేశాలకు వ్యాపించాయి. లక్షలాది మంది ఆయన చూపించిన మార్గంలో ప్రయాణించడం ప్రారంభించారు. కానీ కాలం అనేది ఒకటి ఉంది, అది ఎవరిని వదిలిపెట్టదు కదా. బుద్ధుడి జీవితంలో కూడా చివరి అధ్యాయం అనేది దగ్గర పడుతుంది. ఆయన ఈ ప్రపంచానికి చివరగా ఏం చెప్పారు, అలాగే ఆయన జీవితంలోని చివరి క్షణాలు ఎలా గడిచాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దాదాపు 45 సంవత్సరాల వరకు బుద్ధుడు ఈ భారతదేశంలో ఉన్న ఎన్నో రాజ్యాల్లో తిరిగి ధర్మాన్ని, జ్ఞానాన్ని బోధించాడు. రాజులు, పేదవారు, వ్యాపారులు, గొప్పవాళ్ళు ఎంతమంది ఆయన దగ్గరికి వచ్చినా అందరినీ ఒకేలాగా ప్రేమతో చూసేవారు. కాబట్టి కాలం గడిచింది, బుద్ధుడికి కూడా వయసు పెరిగింది, శరీరం మొత్తం కూడా బలహీన పడింది. కానీ ప్రజలందరికీ జ్ఞానం చెప్పాలనే తపన మాత్రం ఆయనలో అస్సలు తగ్గలేదు. బుద్ధుడి యొక్క చివరి రోజుల్లో ఆయన కుషి నగరాన్ని చేరుకున్నారు. తన యొక్క జీవితం చివరి దశకు వచ్చిందని ఆయనకి ముందే తెలుసు. ఆయన యొక్క శిష్యులందరూ కూడా బుద్ధుడి చుట్టూ చేరారు. వారి కళ్ళల్లో బాధ అనేది కనిపించింది. గురువు గారు, మీరు వెళ్ళిపోయిన తర్వాత మాకు ఎవరు మార్గాన్ని చూపిస్తారు అని చెప్పి అడిగారు. అప్పుడు బుద్ధుడు చాలా ప్రశాంతంగా ఒక సందేశాన్ని ఇచ్చాడు. మీకు మీరే ఒక దీపంలా ఉండండి, సత్యాన్ని ఎప్పుడు ఆచరించండి, ధర్మాన్ని ఎప్పుడు కూడా విడవకండి అని చెప్పాడు. కేవలం బుద్ధుడు చెప్పిన ఆ ఒక్క మాటలోనే ఆయన యొక్క జీవితం మొత్తం దాగి ఉంది. ఎప్పుడు ఇతరుల మీద మాత్రమే ఆధారపడకుండా మనలో కూడా జ్ఞానాన్ని బయటికి తీయాలని చెప్పి చాలా అన్వేషించాడు. ఆ తర్వాత బుద్ధుడు ప్రశాంతంగా ధ్యానంలోకి వెళ్ళి చివరికి ఆయన యొక్క దేహాన్ని విడిచిపెట్టారు. కానీ ఆయన యొక్క బోధనలు మాత్రం ఇప్పటికీ కూడా ఈ ప్రపంచంలో మనకు అంతటా వినిపిస్తున్నాయి. ఈ రోజుకు కూడా కోట్లాది మంది ప్రజలు దయ, శాంతి, కరుణ అనే మార్గంలో ఆయన వల్ల నడుస్తున్నారు. ఒక మనిషి ఎంతకాలం బ్రతికాడు అనేది గొప్ప విషయం కాదు, ఆ బ్రతికినంత కాలంలో ఎంతమందికి ఉపయోగపడ్డాడు అనేదే అసలైన గొప్ప విషయం. బుద్ధుడు అదే చేసి నిరూపించాడు. కాబట్టి ఇప్పటి వరకు కూడా మనం బుద్ధుడి యొక్క జీవిత ప్రయాణాన్ని చూసాం. ఒక రాజభవనంలో పుట్టిన సిద్ధార్థుడు జీవిత సత్యాన్ని తెలుసుకోవడం కోసం అన్నిటిని వదిలేసిన వ్యక్తి. తన జ్ఞానంతో ప్రపంచానికి మార్గాన్ని ఎలా చూపించాలో, అలాగే బుద్ధుడిగా ఎలా మారాడో తెలుసుకున్నాం. ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే బుద్ధుడి యొక్క అవతారం యొక్క అసలు సందేశం ఏంటి? అయితే బుద్ధుడు మనకు నేర్పించిన మొదటి విషయం ఏంటంటే మన మనస్సును మనం జయించడం. మనం బయట ఉన్న శత్రువులందరినీ కూడా జయించడానికి ప్రయత్నిస్తాం, కానీ అసలు శత్రువులు అనేవారు మన లోపలనే ఉంటారు. కోపం, అసూయ, ద్వేషం, అత్యాశ, అహంకారం ఇవే ఒక మనిషిని ఎక్కువగా బాధ పెడతాయి. వాటిని జయిస్తేనే మన జీవితంలో నిజమైన శాంతి వస్తుంది అని చెప్పి బుద్ధుడు చెప్పాడు. ఇక రెండో విషయం ఏంటంటే దయ. ఒక మనిషిని బలంతో మార్చడం కంటే ప్రేమతో మార్చడం అని చెప్పాడు. దీనికి ఉదాహరణ చెప్పాలి అంటే ఒక దొంగ అయిన అంగుళిమాలుడి యొక్క కథే మనకు దీనికి ఉదాహరణ. ఇక మూడో విషయం అహింస. ఏ పనికైనా సరే హింస చెయ్యడం అనేది అస్సలు శాశ్వతమైన పరిష్కారం కాదు. ప్రశాంతమైన ఆలోచన, ఒక మంచి మాట, కరుణతో కూడిన మనస్సు ఈ సమాజాన్ని మార్చగలవు అని
బుద్ధుడు తన జీవితాన్ని ఉదాహరణగా మనకు చెప్పి నిరూపించాడు. కాబట్టి మిత్రులారా, దశావతారంలోని ప్రతి అవతారం మనకు ఏదో ఒక గొప్ప సందేశం అనేది ఇస్తుంది. మత్స్య అవతారం అనేది మనకు రక్షణను నేర్పించింది. కూర్మ అవతారం ద్వారా శ్రీ మహావిష్ణువు మనకు సహనాన్ని నేర్పించాడు. వరాహ అవతారం ద్వారా ధర్మ రక్షణను నేర్పించాడు. నరసింహ అవతారం ద్వారా భక్తికి ఉన్న శక్తిని గురించి తెలియజేశాడు. వామన అవతారం ద్వారా మనకు వినయాన్ని నేర్పించాడు. పరశురామ అవతారం ద్వారా ప్రతి అధర్మానికి శిక్ష ఉంటుంది అని చెప్పి నేర్పించాడు. శ్రీరామ అవతారం ద్వారా ధర్మాన్ని ఆచరించడం నేర్పించాడు. శ్రీకృష్ణ అవతారం ద్వారా జీవిత జ్ఞానాన్ని ఎలా పొందాలో అందించాడు. అలాగే బుద్ధ అవతారం ద్వారా మన మనస్సును గెలవడం, అలాగే దయతో ఉండడం, హింసని పాటించకుండా అహింసను పాటించడం నేర్పించాడు. అయితే ఇక్కడ ఒక్క విషయం మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. మన సాంప్రదాయాల ప్రకారం వైష్ణవ సాంప్రదాయంలో ఈ దశావతారంలో భాగంగా 9వ అవతారం బుద్ధుని అవతారంగా చెప్తారు. మరికొన్ని సాంప్రదాయాల్లో దశావతారంలో 9వ అవతారం బలరామ అవతారంగా చెప్తారు. అందుకే మనం ఈ 2 అవతారాలను 9వ అవతారంగా తీసుకొని తర్వాత వీడియోలో బలరామ అవతారం గురించి తెలుసుకుందాం. అసలు బలరాముడు ఎవరు, ఆయన యొక్క జననం అనేది ఎలా జరిగింది, శ్రీకృష్ణుడితో ఆయనకి ఉన్న సంబంధం ఏంటి, అలాగే ఆయన యొక్క శక్తి పరాక్రమం, బలరాముడి యొక్క జీవితంలోని ముఖ్యమైన సంఘటనలు ఏంటి, ఇవన్నీ కూడా మనం తర్వాతి వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో అనేది ఎలా ఉంది, నా ఎక్స్ప్లెనేషన్ అనేది ఎలా ఉంది అని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి పురాణాలకి సంబంధించిన వీడియోలు, ఇతిహాసాలకి సంబంధించిన వీడియోలు, భగవద్గీత వీడియోలు అన్ని తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే సరిపోతుందా? ఇలాంటి వీడియోలు మీకు నెక్స్ట్ రావాలంటే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోవాలి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు మనం జ్ఞానాన్ని పెంచుకుందాం, మంచిని ఆచరిద్దాం, ధర్మ మార్గంలో నడుస్తాం. జై శ్రీమన్నారాయణ.